హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో స్పైసీగా కుర్కురే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ బియ్య పిండిని వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేయాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది అచ్చం బయట కొన్న కుర్కురేలా వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసి పిండి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 కప్స్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న 1 కప్ బియ్య పిండికి 2 కప్స్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేడి అయ్యడం స్టార్ట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి బియ్య పిండిని వేసి మిక్స్ చేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోదు, అలాగే ముద్దలు అక్కడక్కడ ఉండిపోతాయి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు దమ్ చేసుకుందాం. దీనివల్ల తడి, వాటర్ వంటివి ఎక్కువ ఉంటే ఆవిరి అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టి మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి డ్రైగా అనిపిస్తే చేతిని వాటర్లో తడి చేసి కలపాలి. ఒకవేళ పిండి సాఫ్ట్గా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కుర్కురే షేప్ ఎలా చేయాలో చూద్దాం. కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి ఆ తర్వాత ఇలా పొడవుగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కుర్కురే షేప్ వస్తుంది. ఇప్పుడు కావాల్సిన షేప్లో కుర్కురేని రెడీ అయిపోయాయి. ఇలా చేసేటప్పుడు చేతులకి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ చేయండి. చూడండి, ఇలా అన్నీ చేసి తీసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని ఆయిల్ని మీడియంగా వేడి చేయాలి. మరి ఆయిల్ ఎక్కువ వేడి ఉన్నా మనం వేయగానే కలర్ వచ్చేస్తాయి. ఇలా కుర్కురేని వేసుకున్నాక 2 నిమిషాల వరకు వీటిని టచ్ చేయకుండా అలాగే ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి కలపండి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ పిండిలో వేసి కలిపాం కాబట్టి ఒకవేళ పిండిలో సాల్ట్ వేయకపోతే ఇక్కడ మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుర్కురే వేసి టాస్ చేయండి. ఇప్పుడు స్పైసీ కుర్కురే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా పిల్లలకి పెట్టాలి అంటే ఇలా క్విక్గా రెసిపీ చేయండి.